ఏఎన్ఎంస్ అని చెప్తున్నారు. ధర్నా చౌక్ ఎందుకు వచ్చారు మీరు? మేము విశాఖపట్నం నుండి వచ్చామండి. అన్ని జిల్లాల నుండి స్టేట్ వైడ్గా ఇక్కడ కబురు వచ్చింది రమ్మని ధర్నాకి. ఎందుకు వచ్చామంటే మేము ఇప్పుడు గత 15 సంవత్సరాలుగా ఏఎన్ఎంగా వర్క్ చేస్తున్నాం. సచివాలయం ఉద్యోగం వచ్చి 5 సంవత్సరాలు అవుతుంది. అంతకుముందు 10 సంవత్సరాలు సెకండ్ ఏఎన్ఎంగా వర్క్ చేసాం. అంతా రూరల్ వర్కే చేసాం. కానీ ఇప్పుడు సచివాలయం వచ్చిన తర్వాత అటు హెల్త్ సెక్రటరీగా అంటే వాళ్ళు చెప్పేది, ఇటు నుండి డిఎంఎన్హెచ్ఓ గారు చెప్పేది, రెండు వర్కుల మధ్య మాకు మెంటల్ టెన్షన్స్ ఎక్కువయ్యాయి. మెంటల్ గా అంటే ఏం వర్క్ చేపిస్తారు? యాప్ వర్క్ మాది, యాప్ల వర్క్, రికార్డు వర్క్, టెక్నికల్ వర్క్, దానిపైన ఇంకా టీంలు విజిట్స్ ఒక్కటి కాదు, రోజులు 24 గంటలు కాదు 48 గంటలు ఇచ్చినా సరిపోనంత వర్క్ ఉందన్నమాట. పెన్షన్లు కూడా మాకే. మొన్నటి వరకు వాలంటీర్స్ ఉండేవారు. ఎలక్షన్ ముందు వాలంటీర్స్ని ఆపిన తర్వాత ఆ పెన్షన్ వర్క్లు కూడా మాకే. అది కూడా తెల్లవారు 5 గంటలు స్టార్ట్ చేసేయాలి. ఇప్పుడు ఒక నెల నుండి 7 గంటలు స్టార్ట్ చేయమని చెప్పారు. కానీ 5 గంటలకల్లా స్టార్ట్ చేసి 10 గంటలకల్లా 100% అయిపోవాలి. ఎవరికి ఎన్ని పెన్షన్లు ఇచ్చారో అవన్నీ కూడా క్లోజ్ చేయాలి. అది ఓన్లీ రూరల్లో ఒక ఏరియా కాదు, విలేజ్లో ఉంటుంది అనమాట. కల్లాలుగా ఉంటుంది. నడిచెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. ఆడపిల్లలు, ఫ్యామిలీస్తో ఉన్నవాళ్ళు, చిన్నపిల్లలతో ఉన్నవాళ్ళు, పిల్లల తల్లులు, ఇలా చాలామంది చాలా విధాలుగా సఫర్ అవుతున్నామండి. ఏదైనా సెలవు, మెడికల్ లీవ్ కావాలన్నా, లేక ఎమర్జెన్సీ లీవ్ కావాలన్నా ఆ డిపార్ట్మెంట్ నడితే ఈ డిపార్ట్మెంట్ నడితే ఆ డిపార్ట్మెంట్. మా లీవులు మాకు ఇవ్వరు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి టైంలో వాలంటీర్లు ఉన్నారు కాబట్టి ఆ పని మీరు చేయలేదు. మరి ఇప్పుడు మీరు ఒత్తిడి అంటున్నారు, మీరు ఏం అడుగుతారు? వాళ్ళు వాలంటీర్ వర్క్, సర్వే వర్క్ వాళ్ళు చేసుకునేవారు. ఇప్పుడు ఆ వర్క్తో పాటు మా వర్కులతో పాటు మిగతా వర్కులు కూడా ఎక్కువయ్యాయి. అంటే గవర్నమెంట్ మారిన తర్వాత సర్వేలో మారుతూ ఉంటే అందరికీ తెలిసిందే. ఆ సర్వే వర్క్లు కూడా మాకే పడ్డాయి అనమాట. అంటే మాకంటే ఓన్లీ ఏఎన్ఎంస్ అనే కాదు, అన్ని డిపార్ట్మెంట్ వరకు ఉన్నాయి. కానీ అన్ని డిపార్ట్మెంట్ కంటే మా డిపార్ట్మెంట్ వరకు మాకు ఎక్కువ ఉంటుంది. అది అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే మాది హెల్త్ అండ్ వెల్ఫేర్ కాబట్టి గర్భిణీలు చూసుకోవాలి, డెలివరీలకు వెళ్ళాలి. డెలివరీలకు వెళ్ళామంటే ఆ కేసు తీసుకెళ్ళి మళ్ళీ డెలివరీ ఇంటికి వచ్చేసరికి అది 2 రాత్రులు అవ్వచ్చు, 2 పగలు అవ్వచ్చు. కానీ యాజ్ టీజ్గా వచ్చి మళ్ళీ అటెండెన్స్ వేసుకొని డ్యూటీలకు అటెండ్ అవ్వాలి. రెస్ట్లెస్ లైఫ్ అనమాట. ఎంతమంది మెంటల్ టెన్షన్ వచ్చి స్ట్రెస్తో హార్ట్ అటాక్లు వచ్చి చచ్చిపోయినా సరే ఏఎన్ఎంస్కి అడిగే నాదుడు లేడు. సో ఇదంతా కలిపి మా బాధలు మా అన్నీ చెప్పుకోవడానికి ప్రభుత్వం స్పందించకపోతే ఏం చేస్తారు? యూనియన్ వాళ్ళు ఏం నిర్ణయిస్తే అదేనండి. దానికి ఏదైనా సరే మేము అందరం మాత్రం దానికి సపోర్ట్గా ఉంటాం. చాలా వర్క్ ఉందండి. మా మొహాలు చూస్తే మీకు తెలుస్తుండాలి. అంత దూరం నుండి వచ్చినందుకు కాదు, అంత టెన్షన్తో, అంత ప్రెజర్తో. ఇంకొక విషయం అంటే చిన్నపిల్లలను వదులుకొని వచ్చారనమాట. సంవత్సరం పిల్లల్ని వదులుకొని వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా చెప్పాలంటే ఈ ధర్నాకు రావడానికి కూడా మేము నానా పర్మిషన్లు పెట్టుకొని వచ్చాం. అంటే ఇది వరకు ఇంతకుముందు ధర్నాలకి రావడానికి కూడా మాకు ఎలా ఇచ్చేవారు కాదు పర్మిషన్లు. వర్కులు ఉన్నాయి, వర్కులు ఆగిపోతాయని. ఇప్పుడు కూడా ఏదో నచ్చ చెప్పుకొని చేసుకొని అందరం వెళ్ళాలి అని అందరూ ఒక మాట మీద ఒక పిహెచ్సి నుండి అలా 13 మందిలో 10 మంది బయలుదేరి వచ్చాం అన్నమాట.